చాలామంది రిజల్ట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినామని సో పేరెంట్స్ ఏమనుకుంటారు, పేరెంట్స్ తిడతారని చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లేకుంటే ఈ యంగ్స్టర్స్ అందరూ సూసైడ్ చేసుకుంటారు. అరే పిచ్చా మీకు అందరికీ, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పిచ్చనా మీకు? అరే ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది ఇలా అంటే పేరెంట్స్ తిడతారు, ఏమవుతుంది ఇలా అంటే టార్చర్ ఉంటుంది అంతే. తిట్టుకొని ఏమైనా వేసుకొని, కానీ నువ్వు ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే ఏదైనా షాపులని కాదు, మళ్ళరా ఎగ్జామ్ ఏమవుతుంది? ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళంతా లైఫ్లో ఫెయిల్ అయ్యారా? లేదు కదా, చాలామంది పెద్ద పెద్ద సంస్థలు పెట్టారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళే మళ్ళీ రాసి ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఎందుకు అయ్యారు? అది వాళ్ళు ఫస్ట్లో ఫెయిల్ అయ్యారు, గాలి తిరిగారు, సో అన్నీ తెలుసుకున్నారు. తర్వాత ఇంట్లో గురించి తెలుసుకున్నారు, దాంట్లో చదువుకున్నారు, పాస్ అయ్యారు. సో ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది మరి? ఫెయిల్ అయినంత మాత్రానే చనిపోవడం ఏంటికి మరి పుట్టింది అంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని అన్నది ఎగ్జామ్లో పాస్ అయితేనే బతికించుకుంటాం, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు చనిపోవాలని వాళ్ళు ఫిక్స్ అవుతారా? కాదు కదా. ఉంటారు పేరెంట్స్. ప్రతి పేరెంట్స్ ఏమనుకుంటారు తెలుసా, ఇంకొకరి కోసం బతారు పేరెంట్స్. మన ఇండియాలో ఖచ్చితంగా పేరెంట్స్ అందరు ఇంకొకరి కోసం బతారు. వాళ్ళకి ఏంటంటే అబ్బా పలానా కొడుకట, పలానా ఆయన కొడుకట, పలానా ఆయన కూతురట 90% వచ్చిందట, 95% వచ్చిందట, నా కొడుకు ఫెయిల్ అయ్యింది. అరే ఒక్కసారి ఆలోచన, నీ కొడుకు ఫెయిల్ అయింది కదా, నీ కూతురు ఫెయిల్ అయింది కదా, వాళ్ళే ఎవరికైతే 90% వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మించి పొజిషన్లు ఉంటారు. టైం ఎప్పుడు ఒకటి తీరు ఉండదు తెలుసా, ఎప్పుడు ఒకటి తీరు ఉండదు. ఇప్పుడు ఈ కొడుకు ఫెయిల్ అయిన కావచ్చు, వేరే వాళ్ళ కొడుకు పాస్ అయిన కావచ్చు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా నీ కొడుకు ఏ స్టేజ్లో ఉంటాడు. ఎందుకంటే నీ కొడుకు వాడికి ఏదో గోల్ ఉన్నది, వాడికి ఏదో డ్రీమ్ ఉన్నది, దానికోసం ఆలోచించుకుంటే ఈ ఎగ్జామ్ వల్ల వాడికి ఏం లాభం రాదు అని తెలుసుకున్నాడు. సో అది వాడికి బిజినెస్ చేయాలని ఉన్నదేమో, లేకుంటే ఏదైనా పెద్ద ఏమైనా పెట్టుకున్నాడేమో. సో అదేందో పేరెంట్స్ మీరు తెలుసుకొని వాడితో మాట్లాడాలి, కానీ తిట్టదు ఎప్పటికీ. ఫెయిల్ అయితే ఏమవుతుంది? మీరేం చేసారు మరి? మీరేం చేశారు? మీరు చదువు వల్లనే అంతగానో ఆస్తులు సంపాదించారా? లేదు కదా, వ్యవసాయంతో రియల్ ఎస్టేట్ చేసి అప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారం చేసి సంపాదించారు కదా మరి. మరి ఇప్పుడు మీ కొడుకు జాబ్ వస్తే మీరు సంపాదించినంత సంపాదించాడు రాదు. ఇలాంటి 20,000 జీతం వస్తే, ఇలాంటి 30,000 జీతం వస్తే మీరు సంపాదించినంత సంపాదిస్తాడా? అది ఎప్పుడు సంపాదిస్తాడు తెలుసా? జాబ్ వేస్తే లక్షలలో సంపాదించలేరు. ఇలా అంటే నెలకి 1,00,000, నెలకి 2 లక్షలు వస్తుంది. కానీ బిజినెస్ చేస్తే వస్తుంది, ఎప్పుడు కష్టపడితే, ఫోకస్ పెట్టేది. అది మీ కొడుకులు ఉన్నదేమో, మీ కూతుర్లు ఉన్నదేమో, సపోర్ట్ చేయాలి అట్లాగని. అది సూసైడ్ చేసుకోవాల్సిన అలా మైండ్ సెట్ క్రియేట్ అయ్యేది పేరెంట్స్ మీరు. అండ్ ఇంకొకటి, మీరు అరే ఎందుకు మీరు సూసైడ్ వేసుకొని పిస్తారా మీకు? అవసరం లేదు సూసైడ్ వేసుకొని. ఇంకొక ఏమవుతుంది? ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకు నువ్వు ఫెయిల్ అయితే మీ పేరెంట్స్ ఎందుకు ఫైర్ అవుతారు తెలుసా? వేరే వాళ్ళు ఏమో అనుకుంటారు, అంతమించి ఏం లేదు. సో నేనేమంటున్నా తెలుసా, బయట కుక్కలు, పందులు, కోళ్ళు, జంతువులు వాటికి తిండి కోసం వేచి వస్తాయి. మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి, మనం ఏడ పని చేసినా పైసలు వస్తాయి. పైసలు అది రాగానే మనకు నచ్చింది మనం వండుకొని తినచ్చు. కానీ ఇక బర్రెలకి, కుక్కలకి, జంతువులకు అట్లా లేదు. అడవిలో ఉన్న జంతువులు వేటాడి తింటే, కానీ మన విలేజ్లో ఉన్న జంతువులు ఉంటాడు వాటికి మనిషి వచ్చేయాలా, అప్పటిదాకా వెయిట్ చేస్తుంది. సో మన కాళ్ళు చేతులు ఉన్నాయి, మనం ఏడ పని చేసినా ఎక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా పని ఇస్తారు, పని చేసినా డబ్బులు వస్తాయి. మరి లేకుండా సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా పని చేయాలి. అండ్ దాంతోపాటు మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏదైనా కూడా వేయాలి. అర్థమవుతుంది? లైఫ్లో ఫెయిల్ అయితేనే కదా తెలిసేది. అన్నిట్లో పాస్ అవ్వకుండా పోతే, ఫెయిల్ అయితే అప్పుడు మొత్తం కుంగిపోతాం. అదే చిన్న స్టేజ్ నుంచి ఫెయిల్ అవ్వకుండా వెళ్తేనే స్ట్రాంగ్ ఉంటుంది పిల్లలు. నేనేమంటున్నా తెలుసా, ఇప్పుడు ఫెయిల్ అయినా పాస్ అయినా ఏమవుతుంది? ఒక్కరోజు, ప్రతిరోజు ఎంజాయ్ చేయాలా. ఫెయిల్ అయితే ఏమైంది? మళ్ళీ రాసుకో, ఫెయిల్ అయింది రాసుకో, పీకే.
నీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద బిజినెస్లు, వ్యాపారాలు చాలా చేస్తారు. అర్థమవుతుందా? తెలివి ఉంటే చాలు. చదువుకున్నాడు కంటే తెలివి ఉన్నాడు ఎక్కువ సంపాదిస్తుండు బయట. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ మీ నాన్నని చూసుకో. నువ్వు చదువుకొని జాబ్ చేసుకున్నావు అంటే నెలకి 20,000 సంపాదిస్తావు. మీ నాన్న లక్షలు లేపుతాడు. బిజినెస్ వల్లనే కదా. అప్పుడు నువ్వెక్కనా మీ డాడీ ఎక్కనా మరి? సో బిజినెస్ ఇంపార్టెంట్. ఎప్పుడు నీకు అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు, దానికి ఏం లేదు. ఇంట్లో లొల్లిలు అయితే గంతే, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే నువ్వు ఎక్కడ పని లేకుండా ఒంటరి అంటే పిచ్చో లెక్క అయిపోతావు అన్నట్టు. ముఖ్యంగా అమ్మాయిల సోకులు అబ్బాయిల సోకులు పడద్దు ఎవరైనా. ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, కానీ లిమిట్ క్రాస్ కాదు. లిమిట్ క్రాస్ అయితే ఏమవుతుంది అంటే లైఫ్ నాశనం అవుతుంది. ఇప్పుడు ఉంటుంది ఆశలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, అది చేయాలి ఇది చేయాలి అని ఉంటుంది. కానీ అది చేస్తే ఏమవుతుంది తెలుసా? నీ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఆమెకి ఏమన్నా అయినా నీకేమన్నా అయినా ఏమవుతుంది? కేసు బుక్ అవుతుంది, అంతా నీ కెరియర్ పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ వీక్తారు, తిడతారు, ఇట్లా చేద్దరు అని చెప్తారు. ఫస్ట్ చిన్న మిస్టేక్ అయితే ఇంకోసారి ఊకోరు, ఇక తీసుకుపోయి బొక్కలు ఎత్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఫస్ట్ మంచిగా చెప్తారు, మారు చదువుకో, మంచి చదువుకో అని చెప్తారు. అర్థమవుతుందా? ఇంటే మంచి తినకపోతే నీ ఇష్టం ఇక. అండ్ ఫెయిల్ అయినంత మాత్రం సూసైడ్ చేసుకోవద్దు. అట్లా అనుకుంటే కోట్ల బిజినెస్ చేసిన వాళ్ళు లాస్ట్లో ఫెయిల్ అవుతారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. లేదా మళ్ళీ ఎట్లా రిటర్న్ తీసుకురావాలి, మళ్ళీ ఎట్లా లాభాలు తీసుకురావాలని ఆలోచించి ముంగడుగేస్తారు. అరే నీకు అమ్మ నాన్న ఉన్నారు, అందరు ఉన్నారు, ఒక్కొక్కరికి తల్లిదండ్రులు లేరు, ఒంటరిగా ఉంటాడు వాడు కష్టపడుకుని చదువుకుంటూ ఏదో కూడా వేసుకుంటూ ఉంటాడు. వాడు ఆనందించి నీదెంతరా? నీకు ఇంకా పేరెంట్స్ అందరు ఉన్నారు, వాళ్ళకి ఏం లేరు. మరి ఒక్కొక్కటి కాలు చేతులు, ఒకటి కాలు సక్క ఉండదు, ఒకటి కన్ను సక్క ఉండదు. బట్ నీకు అన్నీ ఉన్నాయి, కాలు చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవయవాలు అన్నీ మంచిగా ఉన్నాయి. నీకేంద్రా బై టెన్షన్? ఫెయిల్ అయితే ఏమైందిరా? నీకు దాని మీద లేదేమో ఇంట్రెస్ట్, స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు కావచ్చు, వేరే దాని మీద ఉన్నది కావచ్చు ఇంట్రెస్ట్, అది చెయ్యి. కొందరికి ఆన్లైన్లో ఎడిటింగ్ చేయాలని ఉంటుంది, కొందరికి రీల్స్ చేయాలని ఉంటుంది, యూట్యూబ్ చేయాలని ఉంటుంది, లేకుంటే కొందరు బిజినెస్ చేయాలని ఉంటుంది, కొందరికి ట్రావెలింగ్, కొందరికి దేశం పోవాలని ఉంటుంది, కొందరికి మీ ఫాదర్ బిజినెస్ చేయాలని ఉంటుంది, కొందరికి వ్యవసాయం చేయాలని ఉంటుంది, చాలా ఉన్నాయి. కొందరికి పాల వ్యాపారం చేయాలని ఉంటుంది. ఎన్ని వ్యాపారాలు లేవు భూమి మీద చేయాలనుకుంటే. భయపడద్దు, భయపడితే ఏది చేయలేం. అర్థమవుతుందా? పెద్ద లాభం రావాలంటే పెద్దవి వేయాలి ఏదైనా. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా వేసుకుంటూ వెళ్ళాలా, దాన్ని పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళాలి. నువ్వు నెలకి 20,000 సంపాదిస్తే నువ్వు ఇల్లు కట్టలేవు, ఏం కట్టలేవు, గుర్తుంచుకో. ఎప్పుడు కట్టలేవు. 20,000తో ఏం ఇల్లు కడుతుందా? సో అది. సో ఫెయిల్ అయిన ఇప్పుడు నేనేమంటున్నా చెప్తున్నా. ఇప్పుడు మస్తు మందికి రిజల్ట్ వచ్చినాయని చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. వాళ్ళ ప్రాణం అరే సూసైడ్ చేసుకుని ఏంద్రని, అరే చిల్, పట్టించుకోవద్దు, వదిలే. ఫెయిల్ అయితే ఏమవుతుంది? పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లే ఫెయిల్ అవుతున్నాయి. నాసా వాళ్ళు రాకెట్ను అవే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఫెయిల్ అవుతున్నాయి. నీళ్ళ మామూలు ఒక పేపరు మరి ఇంకేంద్రని పట్టించుకోద్దండి. ఫెయిల్ అయితే ఏమైంది? ఏం కాదు. అంటే మీ నాన్న తిడతాడు, ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఎత్తాడు, మీ అమ్మ తిడుతుంది, గంతే. అంతా మించి ఏమవుతుంది? ఏం కాదు, మళ్ళీ రాయు. నీతోడు కాకపోతే వేరే దాంట్లోకి పిల్ల కోసం చూసుకుంటున్నా. పోనీ నువ్వు ఇంత మంచి చేసి పిల్ల కోసం మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకున్నాక ఆమె నిన్ను చంపిస్తే ఏం చెప్తారా? లేకుంటే ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమె ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఏం చెప్తావు? లేకుంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఒకటితో లేచిపోయింది అనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు? అప్పుడు చచ్చిపోతా. డెస్టినీ ఎవరి చేతిలో లేదు. అర్థమవుతుందా? నేనేమంటున్నా, ఎంజాయ్, ప్రతిరోజు ఎంజాయ్. సూసైడ్ చేసుకున్నాడు పిచ్చి తత్వమే. సూసైడ్ చేసుకున్నాడు అది చిల్లర తత్వం, అది తెలుసా? పిరుకోలేక సూసైడ్ చేసుకోవద్దు. అయితే ఏదైనా ఒకటి వేయాలి, అంతే. ఇయ్యాలైనా పోవాల్సిందే, ఏజ్ పడ్డాకైనా పోవాల్సిందే. ఏదైనా ఒకటి సాధించిపోతే అది వేరే. రిస్కులో దిగాలి, ఎప్పటికీ రిస్క్ ఉంటేనే మజా ఉంటుంది లైఫ్. సో ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు.
చాలామంది స్టడీని వదిలేసి అధికంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? సో బిజినెస్ని ఎవరికైతే బిజినెస్ ప్లాన్ ఉందో, నేను ఇంత వేయగలుగుతా, నాకు ఖచ్చితంగా రాబడి తీసుకురాగలుగుతా, నేను లాభం ఖచ్చితంగా తీసుకురాగలుగుతా అని మైండ్ సెట్ తోటి పక్కాగా ఉన్నాడు ఇంకో మైండ్ సెట్ తోటి ఆ వ్యక్తి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు సక్సీడ్ అవుతారు. వాళ్ళు ఎట్లా నొక్కుతారా, వాళ్ళ దగ్గర పెట్టుబడి లేకపోయినా పెట్టుబడి పెట్టే వాళ్ళ వెంబడి తిరుగుతారు, మాట్లాడతారు, చేస్తారు, వర్క్ ప్లాన్ చెప్తారు, బిజినెస్ చెప్తారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తారు. కింద మీద పడతారు, ఫెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కింద మీద అన్నీ. ఒక పూట తింటాం, ఒక పూట తినాం, కానీ టార్గెట్ ఇంపార్టెంట్. అట్లా ఏందరికి సిల్లీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినంత మాత్రం ఏంది మళ్ళీ రాసుకోవచ్చు. అరే ఇప్పుడు చదువుకునే వాళ్ళంతా ఏం బిక్తురట, ఏం చెప్తలేరు కదా, మరి పుస్తకాల పేపర్ పట్టుకొని రోడ్ల పైన తిరుగుతారు. ఇంకా అదే నేను అనేది, ఎప్పటికీ ప్రాక్టికల్గా ఆలోచించరు. ఏం చేస్తే ఏం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు, ఎట్లా సంపాదించవచ్చు ఆలోచించరు. అర్థమవుతుందా? సో ఎప్పటి గ్రో అయ్యే మైండ్ సెట్లు ఉండాలి. సిల్లీ రీజన్స్ పెట్టుకోదు. ఓకే, సో ఇంతే. సో ఫైనల్గా ఒకటి చెప్తున్నా, సూసైడ్ చేసుకునే ఆ మైండ్ సెట్ తెచ్చుకోకూరి. ఏదైతే ఫెయిల్ అయ్యారా అసలు వదిలే, పాస్ అయ్యారా వదిలే, అంతే. పాస్ అయిన వదిలే, ఫెయిల్ అయిన వదిలే, ఏం కాదు. పాస్ అయినాకో మళ్ళీ నెక్స్ట్ కాలేజ్కి పోతావు, ఫెయిల్ అయినాకో మళ్ళీ రాయాలి, అంతే. ఏమున్నది? అంతవరకు ఎగ్జామ్స్ వచ్చేవరకు ఏదైనా నేర్చుకో, ప్రాక్టికల్గా డబ్బులు సంపాదించేది నేర్చుకో, బస్ అంతే. వచ్చింది నిద్ర, అది కూడా కాకపోతే మస్తు ఉన్నాయి బయట చేసేటి, కష్టపడాలి, అంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి బ్రదర్, మీ ఇష్టం. సో మరొకటి అర్థం మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. చనిపోయినాం అనుకో మీ తల్లిదండ్రులకు బాధ, అందరికీ ముఖ్యంగా. ఇప్పుడు తల్లిదండ్రుల ముంగడ పిల్లలు చనిపోతే వాళ్ళు ఎవరిని చూసి బతుకుతారు, లేదు. అదే ఇప్పుడు పిల్లల ముంగడ కన్న తల్లిదండ్రులు వయసు పడ్డది కాబట్టి చనిపోయారు అని అది బాధ అంతా ఉండదు. అదే కన్న వాళ్ళే చనిపోతే, అంటే ఇప్పుడు పిల్లలే చనిపోతే తల్లిదండ్రులు, వాళ్ళ బాధ ఎట్లుంటుంది. అందుకే లవడలా ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఏం పొడిచేది ఏం లేదు, రాసినా రాయకపోయినా ఏం వచ్చేయలేదు, పీకేయలేదు. ఓకే, సో రైట్.